హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కడపలో ఉన్న బీబీక్యూకి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మనకు స్క్వేర్ మాల్లో అయితే అవైలబిలిటీగా ఉందండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే స్వీట్స్, కేక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఏదైనా కానీ మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800 ఉంటుందండి ఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్. ఇక్కడైతే అన్ని స్వీట్స్, కేక్స్, సలాడ్స్, ఫ్రూట్ కస్టర్డ్ ఇలా అన్నీ అయితే పెట్టారనమాట. ఇంకా మనం మెయిన్ కోర్స్లోకి వస్తే ఇక్కడైతే బిర్యానీస్ అనమాట. వెజ్ బిర్యానీ ఉంటుంది, మనకు ఫిష్ బిర్యానీ ఉంటుంది అండ్ చికెన్ బిర్యానీ ఉంటుంది. ఇవైతే మెయిన్ కోర్స్ అనమాట. ఇందులో మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్, పన్నీర్ టిక్కా, మటన్ అలా అయితే ఉంటాయన్నమాట. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే మనకైతే అంబియన్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే మనకు కర్డ్ రైస్, ఫ్రూట్ సలాడ్స్, పాస్తా, న్యూడిల్స్ ఇలాంటివన్నీ అయితే మనకు అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారనమాట. మేమైతే ఇక్కడికి మా యానివర్సరీ స్పెషల్కి అయితే వచ్చాము అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అవైతే బిర్యానీస్ అనమాట. ఇకైతే మేమైతే అన్నీ చెక్ చేసేసి ఇంకా మా టేబుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మధ్యలో మా పాప అయితే చాలా గొడవ చేసిందండి. అందుకే మేమైతే బేబీ సీట్ అయితే కావాలనేసి చెప్పామన్నమాట. అండ్ వాళ్ళు బేబీ సీట్ అంతా అక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా నేనైతే మా లియాన్షిని అయితే సీట్లో కూర్చోబెట్టేశాను, తనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. అక్కడైతే తను ఉండట్లేదు, బట్ మేమే కూర్చోబెడుతున్నాం అనమాట. తనైతే అందరినీ చూస్తుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మాకైతే సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. నేనైతే తనకు అన్నీ సెట్ చేస్తున్నాను, అన్ని బెల్ట్ అన్నీ పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే మాకు స్టార్టింగే మాకు ఫ్రూట్ సలాడ్స్ అన్నీ పెట్టారనమాట. లైక్ వాటర్ మెలన్ పెట్టారు, కీరా పెట్టారు అనమాట. తర్వాత స్టార్టింగే మాకైతే పానీపూరి సర్వ్ చేశారు. పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంది. తినకూడదు అనుకుంటూనే మేమైతే ఫుల్గా తినేసాము. తర్వాత మాకు వెజ్ స్టార్టర్స్ అనేది స్టార్ట్ చేశారు. మేమైతే ఒక వెజ్, ఒకటి నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాం అనమాట. వెజ్లో మనకైతే బేబీ కార్న్ వస్తుంది, పన్నీర్ వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి, బ్రోకలీ వస్తాయి. అండ్ నాన్ వెజ్లో అయితే మనకు చాలా వెరైటీస్ వస్తాయి, లైక్ చికెన్, ఫిష్, ప్రాన్స్ అలా మనకు ఇస్తారనమాట స్టార్టర్స్ కింద. మనకైతే మేమైతే ఫిష్ ఫెస్టివల్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట, సీ ఫెస్టివల్ అనమాట. అక్కడైతే మాకు చాలా సీ ఫుడ్ అయితే సర్వ్ చేశారు. నేనైతే తినవన్నీ తినేసానండి. లైక్ స్క్విడ్ తిన్నాను, క్రాబ్స్, స్క్విడ్, ఆక్టోపస్ ఇలాంటివన్నీ చాలా అయితే పెట్టారు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే మేమైతే కేక్ సెషన్కి వెళ్ళామండి, కేక్స్ కొంచెం స్వీట్ తిందామనేసి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బిర్యానీస్ అయితే ట్రై చేస్తున్నాడు. ఇదైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ తీసుకుంటున్నాడు లైట్గా. మేమైతే అన్నీ ట్రై చేయాలనుకుంటున్నాం. కొంచెం ఎవ్రీథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ కెన్ ట్రై అండి. అదైతే వెజ్ బిర్యానీ అనమాట, అది వద్దనేసి పెట్టేసాము. ఇదైతే సీ ఫుడ్ బిర్యానీ అనమాట. తర్వాత మేమైతే ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్కి అయితే వచ్చాము. ఇందులో మనకు కర్డ్ రైస్, ఫ్రూట్స్, పాస్తా, నూడిల్స్ అలా చాలా ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకు కర్రీ అనమాట. ఇదైతే మనకు మటన్ కర్రీ. మనకైతే మటన్ స్టార్టర్స్గా అయితే ఏమి ఇయ్యరండి, ఓన్లీ 1 స్టార్టర్ ఇస్తారు. బట్ మనకు కర్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే మనకు మటన్ కర్రీ. మేమైతే చికెన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ అయితే ట్రై చేసాం అనమాట. ఫిష్ లెమన్ బటర్ సాస్. తర్వాత ఇక్కడైతే చాలా స్పెషల్స్ ఉన్నాయండి, లైక్ పన్నీర్ ఉంది, పన్నీర్ టిక్కాస్ అండ్ అలా చాలా ఉన్నాయి. కానీ మేమైతే వెజ్ అంతగా ట్రై చేయలేదండి, మోస్ట్లీ మేమైతే నాన్ వెజ్ ట్రై చేసామన్నమాట. అండ్ క్రాబ్స్ కర్రీ కూడా చేశారు, ఫిష్ కర్రీ చేశారు, క్రాబ్స్ కర్రీ ఉంది. బట్ మేమైతే ఎక్కువైతే నాన్ వెజ్కే ప్రిఫర్ చేసాము, వెజ్ అయితే ప్రిఫర్ చేయలేదు. ఎలాగో వెజ్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అనేసి ఇక్కడైతే మేమైతే నాన్ వెజే బాగా తింటున్నామండి. నాన్ వెజ్ ఇక్కడలోనే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇచ్చాము. ఇదైతే మనకు వెజిటేరియన్ అండి, లైక్ వైట్ రైస్ అండ్ పప్పు అనమాట, దాల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మేమైతే అన్నీ తీసేసుకొని మళ్ళీ మా సీట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదైతే మెయిన్ కోర్స్ కాబట్టి మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత నచ్చితే అంత, ఏది నచ్చితే అది మనమే సర్వ్ చేసుకుంటాం. అండ్ స్టార్టర్స్ ఇలాంటివి అయితే వాళ్ళే మనకు సర్వ్ చేస్తారండి. అండ్ ఇంకొకటి బార్బిక్యూలో ప్లస్ ఏంటంటే వాళ్ళైతే మనమైతే ఏ మొహమాటం పడిన అవసరం లేదు. అసలు వాళ్ళే మనకు తినండి అనేసి వాళ్ళే మనకు తెచ్చి ఇస్తుంటారు. ఇక్కడైతే మేము
ఫిష్ బిర్యానీ అయితే పెట్టుకుంటాను అనమాట. అంటే ఇది నాట్ ఓన్లీ ద ఫిష్ బిర్యానీ, మనకు సీ ఫుడ్ అనమాట. అంటే ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది అనమాట, రెండు మిక్స్ చేసి ఇస్తారు మనకి. ఇక్కడైతే నాటర్న్ అనమాట. నేనైతే మా హస్బెండ్ లాగా కాదండి, నేనైతే చాలా ట్రై చేశాను. కొంచెం అయినా సరే అన్నీ తినాలని ఫిక్స్ అయ్యే వెళ్ళాను అనమాట. నేను కూడా ఫస్ట్ ఇక్కడైతే కేక్ బిర్యానీ తిన్నాము. ఆ తర్వాత మా యానివర్సరీ స్పెషల్ అని చెప్పాను కదండి, మా యానివర్సరీకి అయితే వాళ్ళు కేక్ అయితే ప్రొవైడ్ చేశారు. మా లియాన్షి అయితే షాక్లో ఉంది అందరినీ చూసుకుంటా. మేమైతే హ్యాపీగా కేక్ కట్ చేసేసి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. మా లియాన్షి అయితే వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ తనైతే ఫుడ్ అయితే ఫుల్గా తినేసింది. ఇక్కడంతా మాకు సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ మా లియాన్షి అయితే షాక్లో